ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి. ఇది తూర్పు వీధి గల స్థలం. అయితే చిన్న వీధి, ఇదల్లా వాళ్ళది ఖాళీ స్థలం. ఇది చిన్న రస్తా అన్నమాట. అయితే వీళ్ళు అన్న తమ్ముడు, ఇది అన్న ఇండ్లు, ఇది తమ్ముడు ఇండ్లు. ఉత్తరంలో వేరే వాళ్ళ ఇండ్లు లేదు. వీళ్ళు తూర్పున ఖాళీ స్థలం ఉండి, వరండా కొద్దిగా ఖాళీ స్థలం ఉండి, తూర్పున దండిగా ఖాళీ స్థలం ఉండి చాలా భాగ్యవంతులు. అయితే వీళ్ళు రైతులు ఎద్దులు రావడానికి, బర్రెలు రావడానికి, గాసాలు రావడానికి ఇబ్బంది ఉందని, ఈ చిన్న దారిలో, తూర్పున్న దారిలో మనకు ఇబ్బంది అవుతుందని, గొడవలు జరుగుతున్నాయని పక్కింటి వాళ్ళతోని వీళ్ళు బాగా ఉన్న కుటుంబమే. ఎందుకంటే ఇలాగ గాసగాళ్ళు, ఎద్దులు, బర్రెలు, పని మనుషులు అందరూ రావాలి ఇంటికాడికి. ఇక్కడ పక్కింటిలతోని గొడవనే, ఇక్కడ ఈడున్న ఇంటిలతోని గొడవనే, ఇక్కడ వీళ్ళతో ఈ ఇంటిలతోని గొడవనే వాళ్ళకు అని. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ రస్తా చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడికి వెళ్ళి రస్తా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా దీన్ని కొన్నారు. ఇక్కడ ఆగ్నేయాన్ని, ఇక్కడ స్థలం కొని, ఇది ఆగ్నేయ స్థలం కొని వాళ్ళు దారిని ఇక్కడ చేసినారు. ఇక్కడ ఇంటి వెనక దారి చేసినారు. ఇక్కడ ఆగ్నేయ స్థలాన్ని కొన్నారు కదా, ఇక్కడ దారి ఇక్కడ చేసినారంతా వాళ్ళు. ఇక్కడ చేసి దారి ఇక్కడ చేసుకొని అంతా దారి ఇక్కడనే పెట్టినారు. పశ్చిమ దారి అనేది పశ్చిమ నైరుతి నడకైనది. ఇది దక్షిణ నైరుతి నడకైతే అన్నమాట. ఎప్పుడైతే ఆ దారి పెట్టినారో వాళ్ళు, ఈ ఆగ్నేయ స్థలం కొన్నారో, ఈ ఆగ్నేయ స్థలం కొని ఎప్పుడైతే ఆ దారి పెట్టినారో, పెద్ద యజమాని కుమారుడికి యాక్సిడెంట్లో చనిపోయినాడు. తర్వాత ఒక కొడుకు ఊరేసుకొని చనిపోయినాడు. తర్వాత రెండవ యజమాని భార్య కూడా చనిపోయినది. తర్వాత వాళ్ళ గృహం అంతా చిందరబందరయ్యి పెళ్ళైన ఆడపిల్లలు ఇద్దరు ఇంటికి వచ్చినారు. కుటుంబం పతనమై పెద్ద ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇల్లు వదిలిపోయిన తర్వాత నన్ను పిలిపిస్తే ఈ ఆజ్ఞని తీసేయండి, ఈ నడక తీసేయండి, బాగుపడతారని చెప్పి ఇక్కడ ఉత్తరం హద్దు ఉంది. ఈ ఉత్తరం హద్దును కూడా ఇలా ఖాళీ చేయండి అని చెప్పినాను. అంత కింది మీదకి అంతా ఖాళీ చేయండి, మీకు మంచి జరుగుతుందని చెప్పి వచ్చినాను. ఇట్లా ఈ గాడిపాళ్ళు గీడిపాళ్ళు అన్నీ తీసేయండి, ఉత్తరం ఖాళీ చేయండి, మంచి జరుగుతుందని. ఈ దక్షిణ నైరుతి నడక తీసేయండి, ఇది బంద్ చేయండి అని బంద్ చేయించినాను అక్కడ. ఈ నడక బంద్ చేయించి, ఈ ఆజ్ఞ పెరిగిన ఆజ్ఞని మొత్తం తీసి ఏరియాలో కానీ దారాదత్తం చేయండి, మీకు మంచి జరుగుతుందని చెప్పి వచ్చినాను. ఈ ఇంట్లో వాళ్ళు పెద్ద శ్రీమంతుల ఇంటికి కూడా జరగాని ఇబ్బందులలో జరిగి చాలా ఇబ్బంది పడి అన్న అయితే ఊరు వదిలిపెట్టిపోయినాడు. తమ్ముని భార్య చనిపోవడం, తమ్మునికి మొత్తం 5 హత్యలు, 5 మంది దుర్మరణం పాలైనారు. అప్పుడు ఈ ఆజ్ఞాన్ని విడిచిపెట్టి ఆయన నైరుతి నడక బంద్ చేసి ఉత్తరం ఖాళీ చేయమని చెప్పి వచ్చినాను. ఇక్కడ ఉండే నడకను తీసి ఇది ఇక్కడ పెట్టుకోండి అని చెప్పినాను. నడక, ఈ నడక కూడా తీసేసి తూర్పాగ్నేయ నడక అవుతుంది కదా, ఈ తూర్పాగ్నేయ నడకను బంద్ చేసి ఇక్కడే నడవండి అని చెప్పి వచ్చినాను.